ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడుకుందాం వచ్చేయండి. ఆస్ట్రేలియాలో బ్లడ్ డొనేషన్ ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? అసలు ప్రాసెస్ ఏంటి? ఇవన్నీ డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందామా? ఇక్కడ మన ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళది లైఫ్ బ్లడ్ అనే సర్వీస్ ఒకటుంది. వీళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు పక్కా మనం అపాయింట్‌మెంట్ తీసుకునే ఎళ్ళాలి అండ్ లైసెన్స్ ఆర్ పాస్‌పోర్ట్ ప్రూఫ్‌గా పట్టుకెళ్ళాలి. ఇంకా మనం లోపలికెళ్ళగానే మనకొక బార్‌కోడ్ అండ్ ఒక ట్యాబ్ ఇస్తారు. ఆ ట్యాబ్‌లో క్వెషనీర్ ఉంటది. ఆ క్వెషనీర్‌లో ఉండే క్వెషన్స్ అన్నిటికి మనం ఆన్సర్స్ టిక్ చేయాలన్నమాట. అండ్ ఈసారి వీళ్ళు నాకు టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ ఇచ్చారు. ఎందుకు అంటే నాకు ఈ బ్లడ్ డొనేషన్‌తో ఇక్కడ ఆస్ట్రేలియాలో 10 బ్లడ్ డొనేషన్స్ కంప్లీట్ అయ్యాయంట. ప్లాస్మా అండ్ ప్లేట్లెట్స్ కాకుండా. వాళ్ళు ఇచ్చిన క్వెషనీర్‌ని మనం కంప్లీట్ చేసిన తర్వాత అక్కడున్న కన్సల్టెంట్ మనం ఇచ్చిన ఆన్సర్స్ అండ్ మన బ్లడ్ ప్రెషర్, మన హిమోగ్లోబిన్ లెవెల్ ఇవన్నీ చూస్తారు. మనం బ్లడ్ డొనేషన్‌కి ఎలిజిబుల్లా కాదా అని. వీళ్ళైతే చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్‌ని కూడా చాలా పర్టిక్యులర్‌గా చూస్తారు. లైక్ మనం కంట్రీ బయటికెళ్ళి మళ్ళీ లోపలికి ఇప్పుడు అడుగుపెట్టాం. ఏ కంట్రీకి వెళ్ళొస్తున్నాం, ఏ కంట్రీకి వెళ్ళొచ్చామో దాన్ని బట్టి కూడా మళ్ళీ మనం బ్లడ్ ఎప్పుడు ఇవ్వాలి అనేది కూడా మారిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళ సెటప్ అంతా చాలా ప్రొఫెషనల్‌గా ఉంది. అసలు దేనికి భయపడక్కర్లేదు. ఒక్కసారి వీళ్ళు సెటప్ చేసేసి మన బ్లడ్ పంపింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనం చేయడానికి ఇంకేం ఉండదు. మొత్తానికి వీళ్ళైతే నా దగ్గర 460 ml ఆఫ్ బ్లడ్ అయితే తీసుకున్నారు. మనం హోల్ బ్లడే కాదు, ఇంకా ప్లాస్మా ఆర్ ప్లేట్లెట్స్ కూడా డొనేట్ చేయొచ్చంట. ఒక హోల్ బ్లడ్ డొనేషన్ కి ఇంకో హోల్ బ్లడ్ డొనేషన్ కి 12 వీక్స్ గ్యాప్ ఉండాలంట. అదే ప్లాస్మా ఆర్ ప్లేట్లెట్స్ అయితే జస్ట్ 2 వీక్స్ గ్యాప్ ఉంటే చాలంట. ఈ బ్లడ్ డొనేషన్ ప్రాసెస్ లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే బ్లడ్ డొనేషన్ ఇచ్చే 2 days ముందు నుంచి అండ్ బ్లడ్ డొనేషన్ ఇచ్చిన 2 days తర్వాత వరకు హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, మంచి జ్యూసెస్ తాగాలి అండ్ ఐరన్ న్యూట్రిషనల్ రిచ్ ఫుడ్ తినాలి.